జ్యోతిబ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేత్ర పర్వంగా సాగిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గరుడ సేవ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా అధికారులు. ఫ్యాక్టరీ నాలను ఆనుకుని ఆక్రమణల కూల్చివేత. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. హుస్నాబాద్ రైతు మహోత్సవం కార్యక్రమం. ఎద్దుల బండిపై ఊరేగింపుగా వచ్చిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. ఆరేళ్లుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగుల స్వప్నం డిఎస్సి కూటమి ప్రభుత్వంతో సాధ్యమైంది. నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నిరూపణ చేస్తే రాజకీయ సన్యాసం చేస్తా. ఎంపీ మల్లు రవి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు తెలంగాణ ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాగాత్రమ శాస్త్రం విధానంలోని కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ధనుషరాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ధనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం నమో నారసింహాయ నమః. శుక్రవారం ఉదయమే ప్యాట్నీ నాలా వద్దకు చేరుకున్న హైడ్రా అధికారులు నాలాను ఆనుకుని ఆక్రమణలకు తొలగించారు. గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని సందర్శించారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో కలిసి ప్యాట్నీ నాలాను ఆనుకొని ఉన్న కట్టడాలను పరిశీలించారు. తర్వాత శుక్రవారం కూల్చివేతలు ప్రారంభించారు. హైడ్రా సిబ్బంది జేసీబీలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. వర్షాకాలంలో వరద వెళ్లేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అక్రమ కట్టడాల కూల్చివేతలను అధికారులు తెలిపారు. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వన మహోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. చెట్లు విరివిగా ఉంటే మంచి వాతావరణం కలుగుతుందన్నారు. మొక్కలను సంరక్షించాలని కోరారు. సమక్షంలో ఈ రోజు చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ దినాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని సుమారు 4 లక్షల చెట్లు ఈ రోజు మన జిల్లాలో నాటాలని ఒక సందేశాన్ని మనందరికి అప్పచెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా కలెక్టర్ గారి తాలూకా రథసారథ్యంలో ఈ రోజు 4 లక్షలకి మనం ప్లాన్ చేసుకుంటే జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలిసికట్టుగా చక్కగా పనిచేయడంతో సుమారు 6 లక్షల చెట్లు ఈ రోజు నాటబోతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక చెట్టు నాటాలన్నా ఒక కష్టమైన పనిగా అయిపోయింది ఈ రోజు. అలాంటిది మన జిల్లాలో ఒకే రోజు 6 లక్షల చెట్లు మనం ఈ రోజు నాటుతున్నాం. ప్రకృతి అంటే పర్యావరణం ఈ రోజు ధర్మో రక్షతి రక్షత ఏదైతే ఉందో ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం తిరిగి మనం రక్షిస్తుంది. అలాగే ప్రకృతి కూడా అదే రకంగా
ప్రకృతిని మనం రక్షించుకుంటే ఆ ప్రకృతి తిరిగి మనల్ని రక్షిస్తుంది. ఇది తరతరాలుగా మన పెద్దలు, పూర్వీకులు, ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి పద్ధతి. వాళ్ళందరూ కూడా ఈ పంచభూతాలు, ప్రకృతిని, నీటిని, ఆయువుని అన్నిటినీ కూడా కాపాడుకుంటూ మనకు అందించారు. కాబట్టి మనం చక్కగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం, చక్కనైనటువంటి నీరు తాగగలుగుతున్నాం, చక్కగా భోంచేయగలుగుతున్నాం. ప్రకృతి ఆధ్వర్యంలో మనం అందరం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అదే ప్రకృతి గాని సక్రమంగా లేకపోతే మన జీవితంలో కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అలాంటిది మనం ఎప్పటికప్పుడు ప్రకృతి మీద దృష్టి పెట్టి పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హుస్నాబాద్ రైతు మహోత్సవం కార్యక్రమం వద్దకు ఎద్దుల బండిపై ఊరేగింపుగా వచ్చారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. రైతు మహోత్సవం వద్ద మంత్రులకు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, వ్యవసాయ శాఖ అధికారులు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలన్న నిరుద్యోగ యువత కల సాకారమవుతోంది. 6 ఏళ్లుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగుల స్వప్నం డిఎస్సిను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 2645 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో 55,177 మంది, నంద్యాలలోని 33,683 మంది దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం నుంచి 23 రోజుల పాటు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరి కోసం కర్నూలులో 8, నంద్యాలలో 5, హైదరాబాద్లో 9 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. కేంద్రానికి 2 గంటల ముందే చేరుకోవాలని నోడల్ అధికారి కర్నూలు డిఈఓ శామ్యూల్ పాల్ సూచించారు. జూన్ 2వ తేదీన గద్వాల జిల్లాలో జరిగినటువంటి పరిణామాలపై నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి స్పందించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తేనేటి విందుకు ఇంటికి వెళ్లామని, మాతో పాటు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యాడన్నారు. సీఎం తీసుకుని అభివృద్ధి నిర్ణయాలపై చర్చించడం తప్ప ఎలాంటి రాజకీయ కోణాలు లేవని, నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నిరూపణ చేస్తే రాజకీయ సన్యాసం చేస్తారా అని అన్నారు. జూన్ 2వ తారీఖున గద్వాల జిల్లాలో జరిగిన డిస్ట్రిక్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్లో పార్లమెంట్ మెంబర్గా నేను పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు కూడా పాల్గొన్నారు. దాంతోపాటు గద్వాల ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ఇంటికి టీ తాగడానికి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి సరిత కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా టీ తాగడానికి వెళ్ళారు. ఈ కార్యక్రమాల్లో విజయుడు ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది.
అంతే తప్ప రాజకీయ చర్చలు కానీ దేని గురించి మాట్లాడలేదు. ఒక్క దగ్గర నేను పని చేసి డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాను. తిరుమల శ్రీవారిని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకులు బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లిన ఆయనకు అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. గర్భగుడిలోని మూలమూర్తిని దర్శించుకున్నాక హుండీలోని కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించిన కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందచేయగా అధికారులు స్వామివారి వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆయన స్వామివారి తలనీలాలు మొక్కుబడి తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మహేందర్ రెడ్డి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను ఏదో విధంగా అరెస్ట్ చేయాలని ప్రభుత్వం పోలీసులను ఉసిగొలుపుతుందని అన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని, ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నేను ప్రభుత్వ విప్గా ఉన్నప్పుడు గిరి అని నా గన్మ్యాన్ గా ఉండేవారు. ఇప్పుడు గన్మ్యాన్ గిరిని బలవంతంగా విచారిస్తున్నారు. డబ్బులు దొరికింది నాది అని సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారని అన్నారు. 200 నుంచి 500 కోట్ల డబ్బు నేను తరలించాలని చెప్పమంటున్నారని ఆరోపించారు. కానిస్టేబుల్ గిరిని బెదిరించి రాయించుకుని నాపై కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చెప్పండి, నేనే వచ్చి లొంగిపోతా. న్యాయస్థానాల్లో నిజాలు అన్ని కూడా నిజాలన్నీ బయటకు వస్తాయని అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 1 సంవత్సరం ముందు ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ సమయంలో భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సందర్భంలో డబ్బులు దొరుకుతుంటాయి. ఈ డబ్బులు దొరికిన దాన్ని ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో దొరికిన డబ్బులన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కోర్టు ద్వారానో సబ్మిట్ చేస్తుంటారు. అన్ని పార్టీలలో కూడా దొరుకుతుంటాయి, కొందరు వ్యాపారస్తులకు దొరుకుతుంటాయి. ఎన్నికల సంవత్సరం ముందు ఎక్కడో తెలంగాణ బార్డర్లో కొంత అమౌంట్ 8 కోట్ల ఎంతో దొరికిందని ఎన్నికల కమిషన్ చీజ్ చేస్తే ఆ డబ్బు గల్ల అతను ఆ డబ్బులో హక్కుదారుడు, ఐ థింక్ నేను చూశాను పేపర్ని ఇంతకుముందు స్టడీ చేశాను, 8వ తారీఖు దొరికితే అతను 9వ తారీఖే కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళున్నాడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి సిపి గారికి రిటర్న్గా లెటర్ పెట్టున్నాడు. నేను అలా పలానా వ్యాపారం చేస్తా, పలానా దగ్గర డబ్బులు తెచ్చుకున్నా, నా డబ్బులు మీరు సీజ్ చేశారు, రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నా డబ్బులు నాకు ఇవ్వండి అని సిపి గారికి లెటర్ పెట్టున్నాడు. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి లెటర్ పెట్టున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ రిసీవ్ చేసుకున్న కాపీలు చూసాను అడ్వకేట్ ద్వారా, వాళ్ళ అడ్వకేట్ ద్వారా తెప్పించాం. తర్వాత కోర్టుకి వెళ్ళి ఉన్నాడు, కోర్టులో రిట్ చేసి ఉన్నారు, కోర్టులో అడ్మిట్ అయింది, వాయిదాలు జరుగుతున్నాయి. తన డబ్బులను 1 సంవత్సరం నుంచి కోర్టులో నడుస్తున్నది కేసు, కోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నది. చదివాడు ఈరోజు ఇది ఒక పేపర్లో వచ్చిన తర్వాత అదేదో మనకి ఎక్కడెక్కడికో లింక్ కలపాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన వీళ్ళు చేస్తున్నారని తెలిసినప్పుడు దీని కథా కమీనస్ ఏందో చూద్దామని. తెలంగాణ కామారెడ్డిలో భిక్షాటం చేసేందుకు 2 ఏళ్ల బాలుని కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. కిడ్నాప్ చేసిన బాలుని సీసీ కెమెరాల సహకారంతో పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కేంద్రంలోని కామారెడ్డి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వెల్లడించారు. జిల్లాలోని బెక్కనూరుకు చెందినటువంటి మక్కాల నర్సింహులు భార్య కుమారుడు హర్షిత్తో కలిసి కామారెడ్డిలోని సిరిసిల్ల రోడ్లో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద మంగళవారం రాత్రి నిద్రించారు. అర్ధరాత్రి నిద్రలేచి చూడగా తమతో పడుకున్న
బాలుడు కనిపించలేదు. దీంతో వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ శ్రీరామ్ సిబ్బంది 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. వారు పడుకున్నటువంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ఒక మహిళ, పురుషుడు బాబుని ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. వారు కామారెడ్డి రైల్వే స్టేషన్లో బాలుడితో భిక్షాటన చేస్తున్నట్లుగా గుర్తించారు. దోమకొండకు చెందినటువంటి పల్లపు రాజు, పల్లపు శారద చిన్నారి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వీళ్ళిద్దరు ఆ బాబుని నిన్న రాత్రి తీసుకెళ్లారు అండ్ భిక్షాటన కోసం వాడుతున్నట్టు తెలిసింది. సో మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు దొరికారు. సో విత్ ఇన్ 3 hours పోలీసులు రెస్పాండ్ అయ్యి వెంటనే బాబుని పట్టుకోవడం జరిగింది. అండ్ మెయిన్లీ ఇక్కడ నేను ప్రజలకు చెప్పేది ఒకటి, ఏ ఇష్యూ ఉన్నా వెంటనే డైల్ 100కి కాల్ చేయండి, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. అండ్ ఇక్కడ మేజర్లీ సీసీటీవీస్ చాలా హెల్ప్ అయ్యాయి. యాక్చువల్లీ ఈ సీసీటీవీస్ కూడా రీసెంట్గానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో. అండ్ లోకల్ షాప్ ఓనర్స్ వీళ్ళందరూ ముందుకు వచ్చి సీసీటీవీస్ని ఫండ్ చేయడం జరిగింది. ఐ షుడ్ థ్యాంక్ దెమ్. సో ఆ సీసీటీవీస్ హెల్ప్ అండ్ లోకల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మొత్తానికి బాబుని ట్రేస్ చేయడం జరిగింది. సో ఎట్లాంటి నేరం జరిగినా విల్ రెస్పాండ్ సూన్ అండ్ నేరస్తులకు పక్కా శిక్ష పడాలి. అనంతపురం బెంగళూరు మధ్య మెము రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అనంతపురం రైల్వే స్టేషన్ ఈ రైలును ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, గుంతకల్ రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, జిల్లా కలెక్టర్ డాక్టర్ వివి వినోద్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈరోజు అనంతపురం నగరవాసుల చిరకాల వాంఛించినటువంటి అనంతపురం బెంగళూరు నగరానికి ఈరోజు ఒక మెమో రైలుని ప్రారంభించడం జరిగింది. మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ వాటికి సంవత్సరం పూర్తిగా అయింది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఒక మేజర్ మేము అవకాశం తీసుకొని ఈరోజు రైలుని ప్రారంభించడం జరుగుతుంది. ఈ రైలు ద్వారా నిత్యం కరువు కాటకాలతో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలు కావచ్చు, అదేవిధంగా కూలీలు కావచ్చు, విద్యార్థులు, యువత, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం లభించింది. కేవలం 50 రూపాయలతోటే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశం దొరికింది. అది కూడా బెంగళూరు నగరంలో ఉన్నటువంటి మెయిన్ స్టేషన్కి వెళ్తుంది ట్రైన్ కూడా. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఈరోజు విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. మేయర్గా పీల శ్రీనివాస్ ఎన్నికైన తర్వాత మొదటి కౌన్సిల్ సమావేశం ఇదే. నేడు కౌన్సిల్లోని 27 అంశాలతో అజెండా, 6 టేబుల్ అజెండా అంశాలు ప్రస్తావించనున్నారు. మన రక్షణ కోసం మరణించిన వారికి కూడా మన జీవీఎంసీ నుంచి సానుభూతి ముందుగా సభ్యులందరికీ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.